సక్సెస్ అవ్వడానికి ఏమైనా చేయొచ్చని, ఎంత దూరమైనా వెళ్ళొచ్చని ఫిక్స్ అయ్యాను. కానీ అప్పుడు నాకు తెలియదు, మా యాప్ కోసం మేము చేసే ఒక చిన్న తప్పు మమ్మల్ని పెద్ద ప్రమాదంలో పడేస్తుందని. మేము ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఒక అమ్మాయి. ఏమ్రా ఆలోచిస్తున్నావు? అన్నా అన్నా వదిలేయండి అన్నా. అన్నా, వాడిని కొట్టకండి అన్నా. మీకు కావాల్సింది నేను. కావాలంటే నన్ను ఏదైనా చేయండి, వాడిని మాత్రం కొట్టకండి అన్నా. కంగారు పడకు, నీకు కూడా కోటింగ్ ఉంటుంది. నువ్వు చెప్పేది నాకు నచ్చలేదనుకో, ఈసారి కొట్టుడు ఉండదు, ఏకంగా చంపేస్తావు. చెప్తానన్నా, చెప్తాను. మేము ఒక డేటింగ్ యాప్ని తయారు చేసామన్నా. దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హే హాయ్, సోమేష్ హియర్. హలో, దిస్ ఈజ్ స్వాతి. దిస్ యాప్ ఈజ్ ఇంట్రెస్టింగ్ రైట్? యా, ట్రూ లవ్ కోసం యాప్ అంటే ఏంటో చూద్దామని లాగిన్ అయ్యాను. హో, నేను కూడా ఈ టైంపాస్కి లవ్ చేసే వాళ్ళతో విసిగిపోయాను. సేమ్ హియర్. నాకు ఇలా చాటింగ్లో టైంపాస్ చేయడం నచ్చదు. ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకుందాం. రేయ్, ఇలా వాళ్ళ పర్సనల్ చాట్ చూడడం తప్పురా. తప్పని మచ్చా, వీళ్ళ చాట్ చూస్తేనే కదా మనకు వీళ్ళు కనెక్ట్ అవుతారో లేదో తెలుస్తుంది. అలా అని వాళ్ళ ప్రైవసీని. రే మచ్చా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నా పని నేను చేసుకుని నువ్వు చూడు ఎంత ఫాస్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నారో. వీడు మారడు. కలవడమా? యా, ఇద్దరం ఒకే టౌన్లో ఉన్నాం, సో కలిస్తే తప్పేంటి? రే మావా, తప్పేం లేదు, బట్ ఇప్పుడేగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. కమ్ ఆన్, అదేదో కలిసే మాట్లాడుకుంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది కదా. ఏమైందిరా? ఒకసారి ఇది చూడు. యు ఆర్ కరెక్ట్. ఎప్పుడు మీట్ అవుదాం? టుమారో. ఓకే, ఎక్కడ? హే, ఇదేదో లాడ్జ్లా ఉంది. ఏంట్రా? లాడ్జ్ అంటున్నాడు ఏంట్రా? లాడ్జ్ కాదు, హోటల్. మా అన్న వాళ్ళదే. అక్కడైతే మా ఫ్యామిలీ గురించి కూడా నీకు తెలుస్తుంది, అండ్ మన ఇద్దరికి ప్రైవసీ కూడా దొరుకుతుంది. వాట్ డు యు మీన్? నేనేం తప్పుగా అనలేదు. అక్కడైతే మీ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ చూస్తారనే భయం నీకు ఉండదు. అంతేనా? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నో, వస్తాను. ఐ విల్ బి దేర్ బై 4 PM. గ్రేట్, ఐ విల్ సీ యూ దేర్. ఎస్, పిల్ల సెట్ అయిపోయింది. ఏయ్ మచ్చా, వీడు ఖచ్చితంగా అమ్మాయిని ట్రాప్ చేయడానికి పిలుస్తున్నాడు రా. అయినా ఈ అమ్మాయి ఏంట్రా, ముక్కు ముఖం తెలియని అబ్బాయిని కలవడానికి వెంటనే రెడీ అయిపోయింది, అది కూడా హోటల్లో. నువ్వు అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కాలం అమ్మాయిలు అన్నిట్లో ఫాస్ట్గా ఉన్నారు, లాస్ట్కి మోసపోవడంలో కూడా. కానీ మరి ఇంత గుడ్డిగా నమ్మేస్తే ఎలారా? గుడ్డిగా నమ్మితేనే కదా మావా మోసపోయేది. లేదురా, ఇది జరగకూడదు. ఏం జరగకూడదు? వాళ్ళిద్దరు కలవకూడదు. అదేంటి మావా? లేదురా, ఆ అమ్మాయి ఒక ట్రాప్లో ఇరుక్కుంటుంది మావా. రే మావా, ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావురా? ఆ అమ్మాయికి తెలియకుండానే వెళ్తుంది అనుకుంటున్నావా? వాడు ఇండైరెక్ట్గా హోటల్ రూమ్కి రమ్మన్నాడు, ఆ అమ్మాయి ఓకే కూడా చెప్పింది. ఇక్కడ ఎవ్వరూ అమాయకులు గారు మచ్చా, నువ్వు తప్ప. అయినా సరే, మనం యాప్ పెట్టింది ఇలాంటి పత్తాపరల కోసం కాదు కదరా. ఇందులో ఇద్దరు కలిస్తే వాళ్ళు ట్రూ లవ్ కోసమే కలిసిన వాళ్ళై ఉండాలి. అలాంటోళ్ళు ఈ కాలంలో వేలల్లో ఒకరున్నారు మచ్చా. అయితే ఆ ఇద్దరు కలిసేదాకా ఇలాంటి పత్తాపరాలు ఆపాలి. మావా, నువ్వు ఎక్కువ ఆలోచించదురా. మన యాప్ నుంచి ఇద్దరు కలిశారని ఆ ఇన్వెస్టర్కి వీళ్ళిద్దరు ప్రొఫైల్ చూపిద్దాం, మన యాప్ ప్లాన్ చేస్తారు. సింపుల్. తప్పెప్పుడు సింపుల్గానే అయిపోతుందిరా, కానీ దాన్ని సర్దిద్దుకోవడానికి జీవితకాలం సరిపోదు. ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు? పోలీసులకి కంప్లైంట్ ఇద్దామా? వద్దొద్దు, అప్పుడు మన యాప్ బ్యాడ్ అయిపోతుంది. మనం దీన్ని ఎలాగోలా క్లియర్ చేయాలి. ఎలారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ? బెడ్ అంతా చాలా బాగుంది, స్ప్రింగ్ యాక్షన్ కూడా. ఈ పెళ్ళేంటి ఇంకా రాలేదు? ఫస్ట్ టైం రూమ్కి వస్తుంది ఒక అమ్మాయి, ఇంకా రాదేంటి?
వేర్ ఆర్ యూ? ఇంకా రిప్లై ఇవ్వదేంటి? ఆన్ ది వే 10 minutes. ఐఎమ్ వెయిటింగ్. వచ్చేస్తుందిరా. సోమేషు, నీ పొలంలో కూడా మొలకలు వచ్చినాయి. వచ్చిన మొలకల్ని పిండి చేసి వేసేయాలి ఈరోజు. డోర్ క్లోజ్ అయ్యి ఉందే, తను వచ్చి డోర్ తెరవడానికి టైం పట్టేలాగుంది. మనమే తెరుద్దాం. ఇంకా రాలేదు. ఇంకా 10 minutes వెయిట్ చేయాలంట. నేను అసలు తట్టుకోలేకున్నాను. ఏదో ఒకటి చేయాలి. ఈ గ్యాప్లో తను వచ్చాక తనతో ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేయొచ్చు కదరా సోమేష్. ఫస్ట్గా ఫ్లేవర్ ఇద్దాం. ఫ్లేవరే లేదు. పోనీ వెనక నుంచి గట్టిగా వాటేసుకొని కెవ్వు నరిస్తే పర్లేదులే. నడుం పట్టుకొని సాల్సా డాన్స్ చేస్తూ ఇలా పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు వాసన వస్తే మూడు దొబ్బిద్దని తెలుసుకోవాలి కదరా సోమేష్. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. 3 సార్లు పలుదాం ఇంకోపో. వచ్చేసింది. అరే సోమేష్, తను వచ్చి నీకోసమే వెయిట్ చేస్తుంది. తనకి నీ ప్రతిభ చూపెట్టాలి. నాగార్జున, వచ్చేసావా? వచ్చాను. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏంటి? అదే, ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడం స్టార్ట్ చేద్దామా? సరే, తెలుసుకుందాం. ఎస్ ఎస్ ఎస్. రెడ్ శారీలో అద్దరిపోయావు తెలుసా? నీకోసమే కట్టుకొచ్చాను. ఏమైనా అనుకుంటుందేమో. ఆటగాడే. ఏంటి ఇంత బలంగా ఉన్నావు? అంటే జిమ్కి వెళ్ళొచ్చా, అందుకు. అంటే ఫిట్నెస్ ఫ్రీకు. ఐ లవ్ ది స్నాక్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమేరా పోలీస్. పోలీసా? ఏం చేస్తున్నావురా ఇక్కడ? సార్, ఇంకా నేనేం చేయలేదు సార్. మీరు మిగతా రూములు చెక్ చేసుకుని వచ్చే లోపల నేనేదో ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం ఏంటో? ట్రై చేయడము రే 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 ఫస్ట్ గోకడం ఆపు. సార్, అసలు ఏం చేయడానికి వచ్చావురా ఇక్కడికి? ఆడుకుంటున్నాం సార్. ఏ మాట? అమ్మా నాన్న ఆట. చిచి 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 చి. రాక నా రూమ్ కు ఒక అమ్మాయి వచ్చింది సార్. సార్ ప్లీజ్ సార్, 10 నిమిషాలు సార్, 5 నిమిషాలు సార్, ప్లీజ్ నేనే వచ్చేస్తా. నన్ను కాపాడండి అయ్యా. ఇదేంటిది ప్లేట్ మార్చింది? నిన్ను కాపాడడానికి ఇంత దూరం వచ్చాను చెల్లమ్మా. నువ్వు ఒక నిమిషం వెయిట్ చెయ్యి. సార్, Thank you, మీరున్నా sir. ఏం ప్రాబ్లం లేదు సార్. ఒక 5 నిమిషాలు వదిలేండి సార్, ప్లీజ్ సార్. రే 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 నువ్వు బయటికి రారా. నేను రాను. మే యహీ బేటుంగి. నువ్వు బయటికి వస్తావా? నీ కాలర్ పట్టుకుని బయటికి సార్. లాక్కెళ్ళాలి. అయినా పోలీసుల ముందే ఇవన్నీ. నిన్ను ఖచ్చితంగా 2 నెలలు జైల్లోకి ఇస్తా. సార్, 2 నెలలు కాకపోతే 3 నెలలు వేయండి. తిట్టండి, కొట్టండి, సంపేయండి కూడా. కానీ ఒక 10 నిమిషాలు వదిలేండి సార్, ప్లీజ్. చిన్ననాటి కోరిక. రే ఇంత కరువులో ఉన్నావేంట్రా? రే వాడి నేలా లేడు. ఆ చీర కొంగు తీసేయమంటున్నావు? తీసేసాయి. ఇది అబ్బాయి, ఇదంతా చీటింగ్. చీటింగ్ ఏంట్రా చీటింగ్? అబ్బాయి అయితే వద్దా రాజా? ఎందుకొద్దు? కావాలి. రే నేను సరదాగా అన్నాను రా. నేను మాత్రం సీరియస్ తీసుకున్నాను. 5 ఏళ్ళ నుంచి ఆపుకున్నాను. 5 నిమిషాలు నువ్వు ఆపుకో, అయిపించేస్తా. భయ్యా హెల్ప్ చేయి భయ్యా. రే, 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 ఏం చేస్తున్నారా? నాటకాలు ఆడుతున్నావు పోలీసుల ముందరే. పదనా పోలీస్ స్టేషన్ కి. సార్, మా ఇంట వంట ఓఏలకు వచ్చే అలవాటు ఉంది కానీ పోలీస్ స్టేషన్లకు వచ్చే అలవాటు లేదు తెలుసా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావరా? మీరేం చేయబడలేదు, నాకు తెలుసు నేనేం చెయ్యాలో. అయ్యో లేరా, ఏం కాలేదు కదా? రే మన నంబర్లు ఏమి ఎక్స్చేంజ్ రే చేసుకోలేదు. వాళ్ళు లాగొట్టే అన్నిసార్లు కూడా చేశారు. లేరా. థ్యాంక్స్ రా. కాసేపు నింటే రేపు చేసేసేవాడు. రే
ఆ అమ్మాయి వచ్చేసి ఉంటుందిరా. కాస్ట్యూమ్ చేంజ్. జై బజరంగ్ దళ్. ఏమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఖచ్చితంగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసమే వచ్చి ఉంటుంది. అవునా? లేదు లేదు ఊరికే వచ్చిన. ఊరికే ఓయే కిందకు వస్తావమ్మా? ఏ ఊరికే రాకూడదా? ఏంటి ఇలా అడిగింది? జై బజరంగ్ దళ్. మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడని తెలుసు. నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసేస్తా. అయినా ఇలాంటివన్నీ ఎప్పుడు ఆపేశారు కదా. ఆపేశాం, కానీ మీరు చేసే అరాచకం చూసి మళ్ళీ స్టార్ట్ చేశాం. చెప్పు, పెళ్లి చేసేస్తా చెప్పు. చెప్పమ్మా. నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు కదా? నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు కదా? నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు కదా? లేదు లేదు బాయ్ ఫ్రెండ్ లేడే వెళ్ళాడు. అమ్మయ్యా. అయినా యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం రా నాయన. రే నాన్న, కొంచెం టీ పెడతావా? తలనొప్పిగా ఉంది. అలాగే నాన్న. కొంచెం చాయ్ పత్తా ఎక్కువేరా నాన్న. సరే నాన్న. మీ అమ్మ పెట్టే టీ అంటే నాకు చాలా ఇష్టం రా. ఎవరు టీ పెట్టినా మీ అమ్మ పెట్టిన టీనే గుర్తొస్తుంది. నిన్న రాత్రి మీ అమ్మ నా కల్లోకి వచ్చిందిరా. మన అబ్బాయి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు, మీరు కొంచెం ధైర్యం చెప్పండి అని చెప్పింది. నిజంగారా? నాకు తెలుసు నాన్న. అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది నాన్న. ఇలా అయితే ఎలా మచ్చా? ఒక జంట కలవాలి, వాళ్ళిద్దరూ చాట్ చేసుకోవాలి, వాళ్ళిద్దరు మనసులు మారాలి, తర్వాత ప్రేమించుకోవాలి. అబ్బో చాలా టైం పడుతుంది. సరే ఇప్పుడు ఏం చేద్దామైనా చెప్పురా కనీసము. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అంటే నువ్వు తిట్టానంటే ఇసురుతా. విసిరే. ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అని సజెస్ట్ చేస్తారు చూడు, అలానే మన యాప్లో లవర్స్ అని సజెస్ట్ చేస్తా పోలా. అంటే వాళ్ళకి నచ్చితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అంతేనా? అంతే 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 అంతే. ఇప్పుడైతే మనకి 7 మంది ఉన్నారు. ఈ 7 మందిలో ఇద్దరు ఆల్రెడీ ఫట్టు, ఇంకా 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో ఇంకా 2 జంటలు కలపచ్చు. ఏమంటావు? ఫస్ట్ టైం తెలుగు ఆలోచించావరా, కలిపేద్దాం. ఓకే. ఫాతిమా, అర్జున్ నందు, విజయ్ కుమార్, మధు, వర్ణిక, వీళ్ళ 5 మంది మిగిలారా. ఓ పని చెయ్యి, ఈ ఫాతిమాని విజయ్ని కలిపేయి. చేశాను రా. ఇప్పుడు ఈ అర్జున్ని మధుని కలిపేయి. అయిపోయిందిరా. సూపర్ సూపర్. వర్ణిక ఒకటే మిగిలిపోయిందిరా. నువ్వేమని సెట్ చేసుకుంటావు చేసుకో. మొహం పగిలిపోద్ది. కూల్ రాకి కూల్. ఎందుకు నీకు అంత ఆవేశము? సరే గాని ఈ 2 జంటల్లో ఎవరు మాట్లాడుకుంటున్నారు చూడు. మావా రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు చూడు. చా మావా ఎవరైనా యాక్సెప్ట్ చేశారా? చా రే మావా, ప్లీజ్ రా.
మావా అర్జున్ మధు యాప్ని అన్ఇన్స్టాల్ చేశారు. అసలు మనం ట్రై చేస్తున్న పద్ధతి కరెక్టేనా? నాకు ఇంతకన్నా వేరే ఐడియాలు రావట్లేదురా. రేయ్, ఇక్కడికే వస్తారు కదా? ఏ ఖచ్చితంగా వచ్చేస్తారు మావా. కనీసం వీలైనా తిన్నగా లవ్ చేసుకుంటే చాలు, అదే హ్యాపీ. నాకెందుకో డౌట్గా ఉందిరా. అదేంట్రా అలా అంటున్నావు? వాళ్ళిద్దరి మనసులు కలిసినా మతాలు దూరం చేయొచ్చేమో, ఎవరికి తెలుసు? నువ్వే ఇలా మాట్లాడితే ఎలా మచ్చా? 2-3 నెలల్లో మనం గట్టెక్కాలి, లేకపోతే మా మామయ్య నా మరదాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు చేతిలో కుక్కపిల్ల పెట్టుకొని జగమే మాయ బతుకే మాయ. ఓవర్ అవుతుందిరా. అవును, నువ్వేంట్రా ఈ మధ్య నీ మరదలతో మాట్లాడటమే ఆపేశావు? చెప్పడం మర్చిపోయా, తనకి బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇంకా ఆ వర్క్ ఈ వర్క్ అని బిజీ ఉంటుందని నేనే డిస్టర్బ్ చేయట్లా. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం అంతే. నీ పని బాగుందిరా. వాళ్ళు వచ్చారా? ఓరి నీ అమ్మ వచ్చేసారు, ఇది పెట్టుకోరా. అదే ఆర్డర్ మ్యామ్. What do you like to drink? మీ ఇష్టం. Okay. Yeah, this one. ఓకే సార్. Yeah. Thank you. మీరు ముస్లిం కదా, మీ ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారా? మా అబ్బుకు అలాంటి పార్షాలిటీస్ ఏం లేవు. ఈస్ వెరీ బ్రాడ్ మైండెడ్. ఓ గ్రేట్. అలా చాలా తక్కువ మంది ఉంటారండి. ఓకే. మీ డాడీకి ఏం ప్రాబ్లం లేదా? మా డాడీ చిన్నప్పుడే ఓ ఐఎమ్ సారీ. పర్లేదు, ఇట్స్ ఓకే. ఎందుకంత డల్గా ఉన్నారు? లేదు, ఏం లేదు. అరే బోలో నా, ఆజ్ హమారీ పెళ్లి మీటింగ్ హై. ఎందుకంత డల్గా ఉన్నావు? ఐఎమ్ సారీ ఫాతిమా, ఇంపార్టెంట్ డేని ఇలా పార్ చేస్తున్నందుకు. ఏం రైడ్? ఇట్స్ ఓకే. ఏమైనా ప్రాబ్లమా? మా అమ్మ క్యాన్సర్ 4th stage. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు? నో నౌ షీ ఇస్ ఫైన్, బట్ ట్రీట్మెంట్కి ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. నా దగ్గర ఉన్నది మొత్తం పెట్టేశాను. నాకు అంత అమౌంట్ ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బావా, వీడు డబ్బులు తప్పేసే ప్లాన్లో ఉన్నాడు రా. రేయ్, అమ్మ గురించి ఎవరైనా అలా అబద్ధం చెప్తారా చెప్పు? పోరా నీ లూజు. ఇట్స్ ఓకే, కూల్, ఏం కాదు. సారీ, అనవసరంగా నా ప్రాబ్లం చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. అయ్యో, అలా ఏం లేదు. నాకు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదండి, చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. నువ్వు అలా ఫీల్ కాకు, మే హూనా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎంత ఖర్చు అవుతుంది? అది 75K అవసరం ఉందండి. ఓకే. నోనో, మీ దగ్గర పైసలు తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. పర్వాలేదు, నీకు డబ్బులు ఎప్పుడు వస్తుందో అప్పుడు తిరిగిచ్చేయి. ఆర్ యు షూర్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిరా ట్రూ లవ్ అంటే. కలిసిన మొదటి రోజే ఒకరి గురించి ఒకరు ఎంతలా ఆలోచిస్తున్నారు చూసావా? అది చూద్దాం.
ఇట్స్ ఓకే. అమ్మీని కలవడానికి నేను రావచ్చా? రావచ్చు, కానీ ఒక్క 2 days. తన ఇంటికి వస్తుంది కదా, నేనే అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే. కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ. బాగుందా కాఫీ? ఓకే దెన్, నాకు లేట్ అవుతుంది, మనం మళ్ళీ కలుద్దాం. ఇట్స్ ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నై నథింగ్, ఇట్స్ ఓకే. బాయ్. మామా 75K సెట్. ఇక నెక్స్ట్ 10 days రచ్చే. ఓ పిచ్చి డేటింగ్ యాప్లో పిచ్చిది కలిసిందిరా. 15 days చాట్ చేసా, బాగా కనెక్ట్ అయిపోయింది. రే మనం ఏం చెప్పినా నమ్మేస్తుంది, పాపం పిచ్చిది. కూల్ కూల్. ఇవాళ నైట్ వచ్చేరా ఫ్లాట్కి, డే అండ్ నైట్ తేడా లేకుండా రెచ్చిపోదాం. ఓకే మామ, కుమ్మేద్దాం. బాయ్. డన్ రా. నాకు అప్పుడు చాలా బాధేసింది అన్న. ఒక అమ్మాయి గుడ్డిగా నమ్మితే వాడు డబ్బుల కోసం ఆ అమ్మాయిని మోసం చేశాడు. అప్పుడు నాకు వెంటనే లేచి కొట్టాలనిపించింది. కానీ కొట్టాలనిపించిందా? ఆ, ఆ? అవును. కొట్టాలనిపించిందా? ఆ. కొట్టాలనిపించినప్పుడే కొట్టాలా? రే బచ్చా, రే బచ్చా. వాడు మోసం చేశాడని నువ్వు చెప్తున్నావు, మరి మీరిద్దరు కలిసి చేసిందిరా? నా చెల్లెని ఎందుకు మోసం చేశారా?